సో కవిత అరెస్ట్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అన్నీ కూడా ఇక్కడ కవిత హౌస్ ముందు నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందరూ కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కవిత అరెస్ట్ని ఈ రోజున ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఒకవైపు మోడీ తెలంగాణలో యాత్రలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందులు చేస్తూ ఉన్నారు. సో ఈ క్షణంలో వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది. సో ఎట్లా ఏం చూస్తారు, దీన్ని ఏం మాట్లాడతారు? ఇప్పుడు దీని గురించి మేము ప్రత్యేకంగా యావత్ తెలంగాణ ప్రజలకు మొత్తం ఒక్కడే చెప్పేది, మోడీ అండ్ కేడీ ఇద్దరు కలిసి కవిత తెలంగాణలో కేసీఆర్ని, కవితకని నాయుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక ఈరోజు కుట్రపూరితంగా అరెస్ట్ అనేది చేయడం జరుగుతుందంటారు. తెలంగాణ గిట్ల కవితకని గిట్ల అరెస్ట్ చేస్తే ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి ఇదే టైంలో మోడీ అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కుట్ర పండి కేడీ, మోడీ ఇద్దరు కలిసి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అది గిట్ల జరిగితే తెలంగాణలో అగ్నిగుండమై మండుతుంది. కేడీలు, మోడీలు కవితకని, కేసీఆర్ని ఏమి చేయలేవు, తెలంగాణ ప్రజలను ఎట్టి పరిస్థితులు కూడా ఏం చేయలేరని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత అరెస్ట్ను ఆపాలని చెప్పేసి మోడీ గారిని సంప్రదించినటువంటి పరిస్థితి మనం టీవీ ఛానల్లో కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే అన్నటువంటి వార్తలు కూడా చాలా హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి. అక్కడ మోడీ, ఇక్కడ కేడీ ఇద్దరు కలిసి అరెస్ట్ నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ని తట్టుకోలేక ఇప్పుడు ఈ నాటకం తెరదీసారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని నుంచి గుణపాఠము ఖచ్చితంగా నేర్చుకుంటాడు మోడీ అండ్ కేడీ ఇద్దరు కలిసి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కానీ అయోమయం చేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని, కవితకని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ అరెస్ట్ అనేది, లేకపోతే ఈడీ నాటకం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాదాపు సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి సాగదీసుకుంటూ వస్తున్నారు. మరి గతంలో సమ్మానం కూడా ఇష్యూ చేశారు. మరి నిజంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఏ సమన్లకు కూడా అటెండ్ కాకపోవడం వల్ల ఈ రోజు ఖచ్చితంగా అటెండ్ అయింది కవిత. ఎందుకంటే ఒక మహిళలకు ఉన్నటువంటి చట్టబద్ధమైన హక్కుల ప్రకారం సుప్రీంకోర్టే నిర్ణయించింది. అలాంటప్పుడు అరెస్ట్ కావాల్సిన, అక్కడికి అటెండ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే కవితకు ఎక్కడ ఆమెకు వెసులుబాటు ఉంటే అక్కడి నుంచి ఆమె చెప్పుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి బాధ్యత. సో అలాంటప్పుడు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఏ విధంగా కవితక దగ్గరికి ఈడీ వస్తుంది, ఇంటి మీదకి ఏ విధంగా వస్తుంది? మోడీ తెలంగాణ టూర్ ఉన్నప్పుడే కవితక దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని అయోమయం చేయాలి, బదనాం చేయాలి, కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, కవితకని బదనాం చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఇలాంటివి చేస్తే తెలంగాణ ప్రజలను అయోమయం చేయాలి, బదనాం చేయాలి, కేసీఆర్ ఫ్యామిలీని బదనాం చేయాలి అనే ఉద్దేశం చేస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ కాదు, తెలంగాణ ప్రజల్నే బదనాం చేస్తున్నాడు మోడీ. ఎందుకంటే ఇక్కడ మోడీ, కేడీ ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడుతున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలు మొత్తం భావిస్తున్నాము. ఖచ్చితంగా ఇది బీజేపీకి, కాంగ్రెస్కు రేపు గుణపాఠం జరగబోతుంది. ఖచ్చితంగా 100% గుణపాఠం జరుగుతుంది.